నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను నిత్య శ్రీనివాస్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సిఎల్పి భేటీ ప్రారంభం, నాయకుడిని ఎన్నుకోనున్న ఎమ్మెల్యేలు. డీకేతో బట్టి ఉత్తమ్ రాజ్గోపాల్ సమావేశం, సీనియర్ల భేటీపై ఉత్కంఠ. మధ్యాహ్నం తెలంగాణ భవన్ కు కేటీఆర్, ఎమ్మెల్యేలతో భేటీ, భవిష్యత్ కార్యాచరణపై చర్చ. తాడిపత్రి టిట్కో ఇళ్ల దగ్గర హైటెన్షన్, జేసీ ప్రభాకర్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు. పార్లమెంటులో గందరగోళం, లోక్సభ మధ్యాహ్నానికి వాయిదా. దక్షిణ కోస్తా తీరం వైపు మిచాంగ్ పయనం, రేపు మధ్యాహ్నం తీరం దాటనున్న తుఫాన్. సిఎల్పి నేతల సమావేశం ప్రారంభమైంది. హైదరాబాద్లో హోటల్ ఎల్లాలో కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో ప్రభుత్వ ఏర్పాటు, సీఎం ఎంపిక, మంత్రులు ఎవరనే అంశంపై చర్చ జరుగుతున్నట్టు సమాచారం. భేటీలో సీఎం ఎంపికపై కొత్త ఎమ్మెల్యేల నుంచి అభిప్రాయాలను సేకరించనున్నారు. ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులను రాజ్భవన్కు తీసుకెళ్లేందుకు హోటల్ ఎల్లా వద్ద టీపీసీసీ బస్సులను సిద్ధం చేసింది. ఎక్కువ రోజులు పొడిగించకుండా ఇవాళే సీఎంతో పాటు ఒకరిద్దరు మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించే అవకాశాలు కూడా ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సీఎం పదవి కోసం ముగ్గురు సీనియర్ నేతల లాబింగ్ చేస్తున్నట్లు సమాచారం. ఢిల్లీ పెద్దలతో బట్టి విక్రమార్క మంథనాలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఏకాభిప్రాయం కుదుర్చుకునేందుకు అధిష్టానం ప్రయత్నాలు చేస్తుంది. పార్క్ హయత్లో డీకే శివకుమార్తో ఉత్తమ్, బట్టి, రాజ్గోపాల్ రెడ్డి భేటీ అయ్యారు. సిఎల్పి సమావేశం కంటే ముందే నేతల సమావేశంతో చర్చనీయాంశమైంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేష్ లైవ్లో అందిస్తారు. నరేష్. నిత్య హోటల్ ఎల్లాలో సిఎల్పి సమావేశం ప్రారంభమైంది. కొద్దిసేపటి క్రితమే ఇక్కడ ఏఐసిసి అబ్జర్వర్స్గా ఉన్న కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, కేపీసీసీ అంటే కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్తో పాటు కేంద్ర మాజీ మంత్రి దీపాదాస్ మున్షి, కర్ణాటక మంత్రి కేజే జార్జ్ అబ్జర్వర్గా ఉన్నారు. ఈ నేతలు ఇప్పటికే ఎల్లా హోటల్కు చేరుకున్నారు. ఎమ్మెల్యేలు అందరితో కూడా సమావేశం అవుతున్నారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో సమావేశము ప్రారంభమైపోయింది. ఈ సమావేశ ప్రధాన ఎజెండా ఏంటంటే ఎమ్మెల్యేల అభిప్రాయాలను తెలుసుకోవడంతో పాటు సీఎం అభ్యర్థి ఎంపిక ఉంటుంది. దాంతోపాటు ప్రమాణ స్వీకార మహోత్సవము ఎప్పుడన్న అంశాలకు సంబంధించి మొత్తము ఈ మూడు అంశాల మీద చర్చలు జరుపుతారు. ఒకటి ఎమ్మెల్యేల అభిప్రాయ సేకరణ, రెండు సీఎం అభ్యర్థి ఎంపిక, మూడు ప్రమాణ కార్యక్రమానికి సంబంధించిన తేదీలు, సమయాన్ని, ఈ మూడు అంశాల మీద ఎమ్మెల్యేల అభిప్రాయాలను కాంగ్రెస్ పెద్దలు తెలుసుకుంటారు. అయితే సీఎం పదవి కోసం చాలామంది నేతలు పోటీ పడుతున్న నేపథ్యంలో విడివిడిగా ఈ ఎమ్మెల్యేల అభిప్రాయాలను సేకరించేందుకు అబ్జర్వర్స్ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మొదటగానైతే కలివిడిగా అంటే ఉమ్మడిగా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు, జాయింట్ మీటింగ్ని ఏర్పాటు చేశారు. వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలిపారు. దాంతోపాటుగా ఈ విజయము పార్టీ
కార్యకర్తలకు పార్టీ అధిష్టానానికి అంకితం చేస్తూ కూడా ఒక తీర్మానము సిఎల్పి సమావేశంలో చేసినట్టుగా తెలుస్తూ ఉంది. మొట్టమొదటి సిఎల్పి సమావేశం కావడంతో కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలను అధిష్టాన దూతలు పరిచయం చేసుకున్నారు. మొత్తము కాంగ్రెస్ గెలిచిన 64 మంది ఎమ్మెల్యేల్లో 34 మంది ఎమ్మెల్యేలు మొదటిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టబోతా ఉన్నారు. మొదటిసారిగా వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేశారు, గెలిచారు. ఇటువంటి నేపథ్యంలో వాళ్ళందరికీ కూడా అభినందనలు వెల్లువెత్తుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో సిఎల్పి సమావేశం అయితే కొనసాగుతూ ఉంది. అయితే ఈరోజు సాయంకాలానికే ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రమాణం చేసే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఆలస్యమైన కొద్దీ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందులు తప్పవు అన్న అంచనాతో వీలైనంత తొందరగా సిఎల్పి నేతను ఎన్నుకోవాలి, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించాలి అని చెప్పి కూడా కాంగ్రెస్ పెద్దలు భావిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో సిఎల్పి నేతగా రేవంత్ రెడ్డి పేరును ఖరారు చేస్తున్నట్టుగా సమాచారం అంతా ఉంది. అయితే సీఎంగా పిసిసి చీఫ్ రేవంత్, డిప్యూటీ సీఎంగా సిఎల్పి నేతగా ఉన్న మల్లుబట్టి విక్రమార్కకు అవకాశాలు ఉన్నాయి. అయితే అదే సమయంలో మరికొంతమంది సీనియర్లు సీఎం పదవి కోసం తమ వంతు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. 10 సంవత్సరాల తర్వాత వస్తున్న అధికారం కాబట్టి ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని నడిపించాలి, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి అంటే మాకు కూడా అవకాశం కల్పించాలి అని చెప్పి కొంతమంది సీనియర్లు కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో సిఎల్పి సమావేశం 9:30కు ప్రారంభం కావాల్సి ఉంటే కానీ 11:30కు 2 గంటలు ఆలస్యంగా సిఎల్పి సమావేశము ప్రారంభమైంది. ఈ ఆలస్యానికి ప్రధాన కారణం ఏంటంటే డీకే శివకుమార్తో కొంతమంది సీనియర్లు విడిగా భేటీ అయ్యారు. రేవంత్ పేరు బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో మీరు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల అభిప్రాయాలను స్వీకరించండి, అధిష్టానం నుంచి కానీ లేకపోతే ఎవరి లాబింగ్కు తలగొద్దు, మెజారిటీ ఎమ్మెల్యేలు ఎవరినైతే ఎన్నుకుంటారో సీఎంగా వారికే ఆ పదవి అప్పజెప్పండి, అట్లా కాకుండా మీరు ఫలానా పేరు సూచించొద్దు అని చెప్పి కూడా ఈ కొంతమంది సీనియర్లు డీకే శివకుమార్కు స్పష్టం చేసినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అంటే పరోక్షంగా రేవంత్ రెడ్డి పేరును అధిష్టాన పెద్దలు సూచిస్తున్నట్టుగా సీనియర్లు అనుమానిస్తున్న నేపథ్యంలో ఈ రాగద్వేషాలకు అతీతంగా స్వేచ్ఛగా ఎమ్మెల్యేలు ఎవరైతే మెజారిటీ ఎమ్మెల్యేలు ఎవరినైతే సిఎల్పి నేతగా ఎన్నుకుంటారో వారికి అవకాశం కల్పించాలి అని ఈ సీనియర్లు డీకే శివకుమార్ ముందు ఒక ప్రతిపాదన ఉంచినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఈ ప్రతిపాదనను డీకే శివకుమార్ సానుకూలంగా స్పందించారు. అదే సమయంలో సిఎల్పి సమావేశాన్ని కాకుండా మీరు నన్ను విడిగా కలవాల్సిన అవసరం ఏముంటుంది, మనం అందరం సిఎల్పి సమావేశంలో చర్చించుకుందాము, ఏకాభిప్రాయం కుదిరిన తర్వాతనే సిఎల్పి నేతను మేము ప్రకటిస్తాం, కానీ అధిష్టాన పెద్దలు గతంలో మాదిరిగా సీల్డ్ కవర్లో సీఎం అభ్యర్థిని ఖరారు చేసే సంస్కృతికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో స్వస్తి పలికింది. ముందుగానైతే మనము ఎమ్మెల్యేల అభిప్రాయాలను సేకరిద్దాము, ఎమ్మెల్యేల అభిప్రాయాలను తెలుసుకుందాము, ఎమ్మెల్యేల అభిప్రాయాల తర్వాత ప్రజలు ఏ రకంగా, ప్రజల్లో ఎటువంటి డిమాండ్ ఉంది, ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది, ఎవరు ఎన్నికల్లో ఎంత మేర పనిచేశారు, ఎవరు ఎన్ని నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు అన్న ఈ అన్ని అంశాలను మనం పరిగణలోకి తీసుకుందాము. అదే సమయంలో ముఖ్యమంత్రి పదవి కోసము 3-4 నేతలు పోటీ పడ్డప్పటికీ ముఖ్యమంత్రి పదవి అనేది ఒకరికే దక్కుతుంది. కాబట్టి మిగిలిన నేతలు వారి హోదాకు, గౌరవానికి, స్థాయికి భంగం వాటిల్లకుండా వాళ్ళకి కీలకమైన మంత్రిత్వ శాఖలు అప్పచెప్తాము, వాళ్ళకు కీలకమైన మంత్రి బాధ్యతలు అప్పచెప్తాము అని చెప్పి కూడా డీకే శివకుమార్ వారిని బుజ్జగించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఈరోజు సాయంత్రమే పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డిని సీఎంగా, ఉప ముఖ్యమంత్రిగా మల్లుబట్టి విక్రమార్కను అనౌన్స్ చేస్తారు. ఈ సిఎల్పి సమావేశం తర్వాత సుమారు 5 గంటలకి అనౌన్స్ చేస్తారు వాళ్ళిద్దరి పేర్లను. ఆ తర్వాత ఈ ఎమ్మెల్యేలను వెంట తీసుకొని ముఖ్యమంత్రిగా రేవంత్, డిప్యూటీ సీఎంగా మల్లుబట్టి విక్రమార్క నేరుగా రాజ్భవన్కు వెళ్తారు. రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ ప్రమాణ స్వీకారానికి సంబంధించి కాంగ్రెస్ నేతలు ఇప్పటికే గవర్నర్ కార్యాలయానికి అంటే రాజ్భవన్కు సమాచారం ఇచ్చారు. సాయంత్రము ఏర్పాట్లు చేయాలి అని చెప్పి కూడా స్పష్టం చేసిన నేపథ్యంలో ఒక 300 మంది ఆహ్వానితులు ఉంటారు. ఆ ఆహ్వానితులందరికీ కూడా అరేంజ్మెంట్స్ చేయాలి అని చెప్పి కూడా కాంగ్రెస్ పెద్దలు రాజ్భవన్కు విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో ఈరోజు రాత్రి 8 లోపు మంచి ముహూర్తం ఉంది. 8 లోపు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ముగించే విధంగానే కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా సాయంత్రము 3-4 వరకు ఈ అభిప్రాయ సేకరణను పూర్తి చేయటము, నేతలందరి మధ్య ఎటువంటి పొరపచ్చాలు ఉండకుండా సీఎం పేరును ప్రకటించిన తర్వాత ఎవరు కూడా తమ అసంతృప్తిని బాహటంగా వ్యక్తం చేయకుండా అందరినీ బుజ్జగించి ఏకాభిప్రాయం కుదిరిన తర్వాతనే సీఎంగా రేవంత్, డిప్యూటీ సీఎంగా మల్లుబట్టి విక్రమార్క పేర్లను ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం అయితే మనం హోటల్ వద్ద ఉన్నాము.
పెద్ద ఎత్తున కార్యకర్తలు ఇక్కడికి చేరుకుంటున్నారు. పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నారు. మమ్మల్ని లోపలికి అనుమతించండి, మాకు అనుమతులు ఉన్నాయి అని చెప్పినప్పటికీ పోలీసులు మాత్రం చాలా స్ట్రిక్ట్గా వ్యవహరిస్తూ ఉన్నారు. కేవలం అనుమతి ఉన్న వాళ్ళనే లోనికి అనుమతిస్తున్నారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు అంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 64 మందితో పాటుగా 5 అబ్జర్వర్లు, పార్టీ సీనియర్లు అంటే వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ, గతంలో మాజీ ఎంపీలుగా పనిచేసిన వాళ్ళు కానీ, లేకపోతే రాష్ట్ర స్థాయి పదవుల్లో ఉన్న నేతలను మాత్రమే ఇక్కడికి అనుమతిస్తూ ఉన్నారు. మిగిలిన వారిని ఎవరిని కూడా అనుమతించట్లేదు. ఎందుకంటే అనవసరమైన గందరగోళానికి తావివ్వకూడదు. ఒకసారి నేతలంతా కార్యకర్తలు, పార్టీ శ్రేణులు అంతా లోపలికి వెళ్తే తమకు ఇష్టమైన వారికి జిందాబాదులు కొడతారు, జైజేలు కొడతారు. అది ఒక రకమైన గందరగోళానికి దారితీసే అవకాశం ఉంటున్న నేపథ్యంలో ఏకాభిప్రాయం కుదిరి సీఎం పేరు బయట పెట్టేంత వరకు, అంటే సిఎల్పి నేతను ఎన్నుకొని ఆ పేరును బయట పెట్టేంత వరకు కార్యకర్తలు ఎవరిని కూడా ఈ హోటల్ వైపు అనుమతించట్లేదు. ఎందుకంటే అత్యంత కీలకమైన ఈ సమావేశము కావటంతో ఈ 64 మంది ఎమ్మెల్యేలతో పాటుగా అబ్జర్వర్లు, పార్టీ సీనియర్ నేతలకు అంటే పరిమిత సంఖ్యలోనే ఆహ్వానితులను లోపలికి అనుమతించారు. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం అయితే ఎమ్మెల్యేల అభిప్రాయ సేకరణ జరుగుతుంది. ప్రస్తుతం అయితే మొత్తము 64 మంది ఎమ్మెల్యేలతో అధిష్టాన దూతలు డీకే శివకుమార్, దీపాదాస్ మున్షి, అజయ్ కుమార్, కేజే జార్జ్ కర్ణాటక మంత్రి, ఈ 5 నేతలు అబ్జర్వర్లు ఈ ఉమ్మడిగా అంటే కలివిడిగా అందరు ఎమ్మెల్యేలతో చర్చలు జరుపుతూ ఉన్నారు, అభినందనలు జరుపుతూ ఉన్నారు. ఆ తర్వాత ఎందుకంటే ఈ అందరూ ఉంటే, మూడో వ్యక్తి ఉంటే ఆ ఎమ్మెల్యే తమ అభిప్రాయాన్ని స్వేచ్ఛగా వ్యక్తపరిచే అవకాశాలు ఉండవు. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి సీఎంగా ఉండాలి అని చెప్పి బాహాటంగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తే రేపు రేవంత్ సీఎంగా కాకుండా వేరే వాళ్ళు సీఎం అయితే కొంత ఆ సీఎంతో ఈ ఎమ్మెల్యేలకు ఇబ్బందులు తప్పవు. ఇటువంటి నేపథ్యంలోనే అత్యంత గోప్యంగా అత్యంత రహస్యంగా విడివిడిగా అభిప్రాయ సేకరణ జరుగుతుంది. ప్రతి ఒక్క ఎమ్మెల్యేను డీకే శివకుమార్తో పాటు అధిష్టాన దూతలు, అబ్జర్వర్లు సపరేట్గా పిలిచి ఒక్కొక్కరి అభిప్రాయాన్ని తెలుసుకునే అవకాశాలను కూడా పరిశీలిస్తూ ఉన్నారు. ఆ తర్వాత ప్రస్తుతం అయితే కలివిడిగానే సమావేశం కొనసాగుతుంది. కొద్దిసేపట్లో ఈ కలివిడి సమావేశాన్ని ముగించిన తర్వాత ఆ అబ్జర్వర్లు 5 అబ్జర్వర్లు ఒక్కొక్క ఎమ్మెల్యేను తమ వద్దకు పిలిపించుకొని వాళ్ళ అభిప్రాయాన్ని స్వేచ్ఛగా మీ అభిప్రాయాన్ని వ్యక్తపరచండి, ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటే బాగుంటుంది, ఫలానా వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్ర ప్రజలకు ఏ రకమైన ప్రయోజనాలు కలుగుతాయి, ప్రజల్లో ఎవరు ముఖ్యమంత్రి కావాలి అన్న కోరిక బలంగా ఉంది, మీ నియోజకవర్గాల్లో ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటే బాగుంటుంది, మీ నియోజకవర్గాల్లో ఏ నాయకుడు వచ్చి మీ గెలుపులో పనిచేశారు, మీ గెలుపు కోసం ప్రచారం చేశారు, ఈ సమగ్ర సమాచారాన్ని విడివిడిగా తెలుసుకున్న తర్వాత మెజారిటీ ఎమ్మెల్యేల అభిప్రాయాలకు అనుగుణంగానే సిఎల్పి నేత ఎంపిక ఉంటుంది. అదే సమయంలో ఇక సామాజిక సమీకరణాలు, జిల్లాల కూర్పుకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ చాలా జాగ్రత్తలు తీసుకుంటా ఉంది. ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ప్రతి జిల్లా నుంచి కనీసం ఇద్దరిని మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించాలి అని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ప్రస్తుతం అయితే ఈరోజు కేవలం సీఎంగా రేవంత్, డిప్యూటీ సీఎంగా మల్లుబట్టి విక్రమార్క ఇద్దరే ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తర్వాత డిసెంబర్ 9న సోనియా గాంధీ జన్మదినము, తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి డిసెంబర్ 9, 2009లో మొదటి ప్రకటన వెలువడ్డ రోజు కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ దాన్ని చాలా ఇంపార్టెంట్గా భావిస్తున్న నేపథ్యంలో ఒక విజయోత్సవ సభల మంత్రివర్గ విస్తరణ కార్యక్రమాన్ని అయితే పెరేడ్ గ్రౌండ్ లేకపోతే ఎల్బీ స్టేడియంలో నిర్వహించుకోవాలి అని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తున్న నేపథ్యంలో ఈరోజు పరిమిత ఆహ్వానితుల సమక్షంలో రాజ్భవన్లో సీఎం, డిప్యూటీ సీఎంల ప్రమాణ స్వీకార మహోత్సవం ఉంటుంది. డిసెంబర్ 9న మంత్రివర్గ విస్తరణ ఉంటుంది. అయితే ఈ సాయంత్రానికి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు మల్లికార్జున ఖర్గే కూడా రాష్ట్రానికి చేరుకునే అవకాశాలు ఉన్నాయి. దానికి సంబంధించి బందోబస్తును కూడా ఏర్పాటు చేయాలి అని చెప్పి డీజీపీ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం మేరకైతే ఖచ్చితంగా ఈరోజే రాజ్భవన్ వేదికగా సాయంత్రం 5 నుంచి 8 గంటల మధ్య ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార మహోత్సవాలు జరిగిపోతాయి. ఒకవేళ ఏదైనా జరిగితే ఈరోజు కాకపోతే ఎల్లుండి 6వ తారీఖున కూడా ఈ పదవి బాధ్యత లేకపోతే ప్రమాణ స్వీకార మహోత్సవం ఉండే అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ ఎల్లా హోటల్ వద్ద మాత్రం ఒకవైపు సంబరాలు జరుగుతూ ఉన్నాయి, మరొక వైపు ఉత్కంఠ వాతావరణం కనిపిస్తూ ఉంది. సంబరాలు ఏంటంటే 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వస్తుంది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించారు కాబట్టి మొట్టమొదటిసారిగా ప్రత్యేక తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావటం అయితే. రెండోది సీఎం ఎవరుంటారు,
సీఎం ఎవరుంటే బాగుంటుంది, సీఎం ఎవరు అన్న దానికి సంబంధించి కూడా నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డికే జై కొడుతుంటే కొంతమంది సీనియర్లు మాత్రం రేవంత్ రెడ్డి 6 సంవత్సరాల క్రితమే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు కాబట్టి సీనియర్లకు సీఎం పదవి ఇస్తే బాగుంటుంది అన్న ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఏది ఏమైనప్పటికీ ఈ సిఎల్పి సమావేశంలో ఎమ్మెల్యేలు మొత్తం కూడా సీఎం ఎంపిక బాధ్యతలను అధిష్టాన పెద్దలకు కట్టబెడుతూ ఒక తీర్మానం చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే వ్యక్తిగతంగా సీఎం ఎవరుంటే బాగుంటుంది అన్న అంశానికి సంబంధించి ఎమ్మెల్యేలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూనే సీఎం ఎంపిక బాధ్యతను అధిష్టాన పెద్దలకు కట్టబెడుతూ ఒక తీర్మానం కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి కావాలంటే కనీసం 3-4 అవుతుంది. ఆ తర్వాతనే రాజ్భవన్కు ఎమ్మెల్యేలు చేరుకుంటారు. రేవంత్ సీఎంగా, డిప్యూటీ సీఎంగా మల్లుబట్టి విక్రమార్క ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటివరకు అయితే నిత్య. రైట్ నరేష్, థ్యాంక్ యూ. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. సిఎల్పి మీటింగ్ అనంతరం రాజ్భవన్కు కాంగ్రెస్ అగ్రనేతలు రానున్నారు. ఇవాళ ముఖ్యమంత్రితో పాటు ఒకరిద్దరు ఉప ముఖ్యమంత్రులు ప్రమాణ స్వీకారం ఉండే అవకాశం ఉంది. రాజ్భవన్లోనే ప్రమాణ స్వీకారం జరిపించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే రాజ్భవన్లో సౌకర్యాల గురించి కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం ఆరా తీసింది. 300 మంది వరకు పాల్గొనేందుకు అవసరమైన సౌకర్యాలు ఉన్నట్లు తెలుసుకుంది. రాజ్భవన్ దగ్గర పరిస్థితిపై మా ప్రతినిధి ఉషా లైవ్లో మరింత సమాచారం అందిస్తారు. ఉషా. నిత్య, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనూహ్యమైన విజయాన్ని సాధించింది. ఇప్పటికే 64 సీట్లు కైవసం చేసుకున్న నేపథ్యంలో ఈరోజు ఏదైతే గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్లో ఇప్పటికే సిఎల్పి సమావేశాన్ని అయితే విస్తృత స్థాయి సమావేశాన్ని అయితే ఏర్పాటు చేశారు. సిఎల్పి నేతలు ప్రతి ఒక్కరు కూడా నియోజకవర్గాల వారీగా విజయం సాధించినటువంటి అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా 9:30కి ఈ మీటింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎల్లా హోటల్కి అయితే చేరుకున్నారు. ప్రస్తుతం అయితే సిఎల్పి మీటింగ్ అయితే కొనసాగుతుంది. మొత్తం ఏదైతే డీకే శివకుమార్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, అలాగే మల్లికార్జున్ ఖర్గే వీరందరి నేతృత్వంలో ఈ సమావేశాన్ని అయితే నిర్వహిస్తున్నారు. మొత్తం మీద ఈ సమావేశంలో సిఎల్పి నేతని ఎవరిని సీఎం అభ్యర్థిని ఖరారు చేయాలి, అలాగే ఎవరిని హోంమంత్రిగా ఖరారు చేయాలి, అధిష్టానానికి ఎవరైతే మద్దతు ఏకగ్రీవంగా ఎవరైతే ఎక్కువ చెప్తారో వారిని మాత్రమే ఎన్నుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా వరకు చూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే చాలా విస్తృత స్థాయి సమావేశాల్లో కావచ్చు, ప్రచారంలో కావచ్చు, ప్రతి ఒక్క దానిలో కూడా కాంగ్రెస్ను గెలిపించడంలో విస్తృత స్థాయి సమావేశాలు ఏర్పరిచి కాంగ్రెస్ ఏదైతే తెలంగాణలో పుంజుకోవడానికి తన వంతు కృషి చేశారు. కాబట్టి రేవంత్ రెడ్డినే సీఎం అభ్యర్థిగా ఖరారు చేయాలన్న కోణంలోనే ఇప్పటి వరకు కూడా సమావేశం కొనసాగుతుందని మనకు అందినటువంటి సమాచారం. మరోవైపు చూసుకున్నట్టయితే ఇప్పటికే రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్ సస్పెండ్ అయ్యారు. కాబట్టి ఏదైతే ఎన్నికల కోడ్ని ఉల్లంఘించి రేవంత్ రెడ్డి నివాసం వద్దకు వెళ్ళి తనకి పుష్పగుచ్చాలతో శుభాకాంక్షలు తెలిపిన నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ అంజనీ కుమార్ని సస్పెండ్ చేశారు. ఆ ప్లేస్లో ఏదైతే రవి గుప్తాని ఎన్నిక చేసినట్టు నిన్న సాయంత్రం మనకు అఫీషియల్గా అందినటువంటి సమాచారము. ప్రస్తుతం ఏదైతే సిఎల్పి సమావేశం అనంతరం అభ్యర్థులు ఎవరెవరైతే ఉన్నారో వారందరినీ కూడా అక్కడ బస్సు ద్వారా ఇక్కడ రాజ్భవన్, మనం ప్రస్తుతం అయితే రాజ్భవన్ దగ్గర ఉన్నాము. రాజ్భవన్ దగ్గర విజువల్స్లో కూడా మనం చూసుకోవచ్చు. మొత్తం పోలీస్ శాఖ మొత్తం కూడా ఇక్కడ ఏర్పాట్లకు సంబంధించి సిద్ధమైంది. మొత్తం లోపల ఏదైతే రాజ్భవన్ లోపల ఉన్నటువంటి ఎక్విప్మెంట్ మొత్తాన్ని కూడా మార్నింగే తరలించారు. ఎక్విప్మెంట్కి సంబంధించి ఇప్పటికే 300 మంది కూడా ఇక్కడ చేరుకునేలాగా చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ ఖర్గే,
పాటు ఏఐసిసి నాయకులు కూడా ఆహ్వానించే అవకాశం ఉంటుంది. మాజీ సీఎంలు మాజీలు ఎవరెవరైతే కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారో వారందరినీ కూడా ఇక్కడికి పిలిచే అవకాశం ఉంటుంది. రాజ్భవన్ వెళ్ళడానికి ఏదైతే డిసెంబర్ 9వ ఏదైతే ఈరోజు ఏదైతే సప్తమి తిథి ఉంది కాబట్టి సప్తమి తిథి గడియలు ఇవాళ సాయంత్రం 8 వరకు ఉన్నాయి కాబట్టి సప్తమి లోపే ఏదైతే సీఎంని అలాగే హోమ్ మినిస్టర్ని ఇద్దరిని కూడా ప్రమాణ స్వీకారం ఏదైతే గవర్నర్ సమక్షంలో చేయించే అవకాశం ఉంటుంది. కాబట్టి రాజముద్ర వచ్చిన తర్వాత ఇక్కడ ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి అరేంజ్మెంట్స్కి సంబంధించి ఇప్పటికే 300 చైర్స్ దాకా కూడా లోపలికి వెళ్ళాయి. 300 మంది అభ్యర్థులు లోపల ఉండేలాగా హాల్ట్ అయ్యేలాగా మొత్తం వారందరికీ కూడా అసౌకర్యం కలగకుండా మొత్తం ఎక్విప్మెంట్ మొత్తం కూడా మార్నింగే మొత్తం కూడా తరలించారు. ఓవరాల్గా చూసుకున్నట్టయితే సిఎల్పి మీటింగ్ మరి కాసేపట్లో ఒక 12:30-1 లోపు సిఎల్పి మీటింగ్ ముగించే అవకాశం ఉంటుంది. సిఎల్పి మీటింగ్ అనంతరం మొత్తం అక్కడ ఉన్నటువంటి సిఎల్పి ఎవరైతే కాంగ్రెస్ కేడర్కి విజయం సాధించి పెట్టారో వారందరూ కూడా వారితో పాటు మల్లికార్జున్ ఖర్గే, డికే శివకుమారు అలాగే మొత్తం కేడర్ మొత్తం కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది. ప్రమాణ స్వీకారం ఉండే టైంలో మాత్రము ఇక్కడికి సోనియా గాంధీ అలాగే ప్రియాంక గాంధీ ప్రతి ఒక్కరు కూడా చేరుకునే అవకాశం ఉంటుంది. ఇవాళ సాయంత్రం 8 గంటల లోపు వీలైతే ప్రమాణ స్వీకారం చేయించే అవకాశం ఉంటుంది. ఎవరైతే ఖరారైన అభ్యర్థి ఎవరైతే ఉంటారో వారి చేత ప్రమాణ స్వీకారం చేయించే అవకాశం ఉంటుంది. లేని పక్షంలో ఈ నెల 6వ తారీఖున ప్రమాణ స్వీకారం అయితే చేయించే అవకాశం ఉంటుంది. మామూలుగా అయితే రేవంత్ రెడ్డి ప్రచార సమయంలో చెప్పిన నెంబర్ ప్రకారం 9వ తారీఖున ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం చేస్తాను అని ప్రచార కార్యక్రమంలో కూడా పదే చెప్పారు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఏదైతే ఉన్నాయో నిన్న కేసీఆర్ రాజీనామా చేశారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున కేసీఆర్ ముఖ్యమంత్రిగా రాజీనామా చేశారు కాబట్టి వెంటనే రాష్ట్రానికి సంబంధించినటువంటి మొత్తం కూడా తన చేతిలో ఉంది కాబట్టి మొత్తం కాంగ్రెస్కి సంబంధించి ఎవరెవరు అభ్యర్థులు ఉన్నారు వారందరూ కూడా ఏకగ్రీవంగా ఒక ఏదైతే వీళ్ళకి ఎప్పటి నుంచో ఉన్నట్టు అనాదిగా వస్తున్నటువంటి ఆచారం కాంగ్రెస్ పార్టీ ఎవరినైతే ఏకగ్రీవంగా ఎన్నుకుంటుందో వారినే అధిష్టానానికి కూడా చెప్పే అవకాశం ఉంటుంది. ఆ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే మొత్తం కేడర్కి సంబంధించిన ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి రాజ్భవన్కి వస్తారు. రాజ్భవన్కి వచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారం ఉంటుందా లేకపోతే ఇక్కడ గవర్నర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని నిన్న సాయంత్రం కూడా చాలామంది కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్కి సంబంధించినటువంటి అధినాయకులు రాజ్భవన్కి వచ్చారు. నేడు ప్రమాణ స్వీకారం 8 గంటల లోపు ఉంటే ఉండొచ్చు, లేని పక్షంలో 6వ తారీఖున ప్రమాణ స్వీకారం ఉండే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి కూడా పూర్తి సమాచారం తెలిసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అయితే డీజీపీ రవిగుప్తా అయితే మొత్తం కూడా అరేంజ్మెంట్స్కి సంబంధించి పోలీస్ శాఖ మొత్తాన్ని కూడా అలర్ట్ చేశారు. మొత్తం ఇక్కడ రాజ్భవన్ ఏరియా మొత్తం కూడా పోలీస్ శాఖ మొత్తం కూడా పటిష్టమైన బందోబస్తును అయితే ఏర్పాటు చేసింది. ఎక్కడైతే ఎల్లా హోటల్ దగ్గర నుంచి రాజ్భవన్ మార్గాన వచ్చేటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే విన్ అయినటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా రోడ్డు మార్గాన్ని ఇక్కడికి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి భారీ భద్రత నడుమ ఇక్కడికి చేరుకునే అవకాశం ఉంటుంది. నిత్య రైట్ ఉషా, థ్యాంక్ యూ. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ మధ్యాహ్నం తెలంగాణ భవన్కు రానున్నారు. ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు. నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని ఇప్పటికే తెలిపిన కేటీఆర్ భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు.
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ మధ్యాహ్నం తెలంగాణ భవన్కు రానున్నారు. ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు. నిర్ణయాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని ఇప్పటికే తెలిపిన కేటీఆర్ భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ మధ్యాహ్నం తెలంగాణ భవన్కు రానున్నారు. ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు. నిర్ణయాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని ఇప్పటికే తెలిపిన కేటీఆర్ భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సవిన్ ఫోన్లో అందిస్తారు. సవిన్, నిన్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో వరుసగా 2 సార్లు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష స్థానానికే పరిమితం అయిపోయిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు మధ్యాహ్నం 1 గంటకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్ లో అందుబాటులో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం కాబోతున్నారు. ముఖ్యంగా ఎన్నికల ఫలితాలపై సమీక్షించడంతో పాటు ఎక్కడ లోపం జరిగింది, ఎక్కడ సమన్వయం లోపం జరిగింది అనే దానిపైన సమీక్షించుకోవడంతో పాటు భవిష్యత్తు కార్యాచరణలో ఏ విధంగా ఉండాలి అనే దానిపై చర్చ జరిగే అవకాశం మనకు కనపడుతోంది. ముఖ్యంగా ఇప్పటికే నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తాము, ఇప్పుడు అధికారంలోకి వచ్చే పార్టీకి కొంత సమయం ఇస్తామని ఇప్పటికే కేటీఆర్ స్పష్టం చేసిన నేపథ్యంలో భవిష్యత్తు కార్యాచరణ బీఆర్ఎస్ పార్టీ వైపుగా ఏ విధంగా ఉండాలి, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ఎల్పీ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఎల్పీ లీడర్ ను కూడా ఎన్నుకోవాల్సి ఉంటుంది. అయితే ఎల్పీ లీడర్ గా ప్రస్తుతం సీఎం కేసీఆర్ ఉంటారా, లేకపోతే కేటీఆర్ కి అవకాశం ఇస్తారా, హరీష్ రావుకి అవకాశం ఇస్తారా, లేకపోతే గతంలో ఉద్యమ కాలంలో ఎల్పీ లీడర్ గా ఈటెల రాజేందర్ లాంటి బీసీ నాయకుడికి అవకాశం ఇచ్చినట్టు మరెవరికైనా అవకాశం ఇస్తారనేది బీఆర్ఎస్ పార్టీ ఎల్పీ సమావేశం తర్వాత ఈ విషయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఎన్నికల ఫలితాలపై సమీక్షించడంతో పాటు ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో బీఆర్ఎస్ పార్టీకి అత్యధిక స్థానాలు వచ్చాయి. మిగతా జిల్లాల్లో బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యే స్థానాలు రాలేదు. వీటిపై సమీక్షించడంతో పాటు భవిష్యత్ కార్యాచరణ ఏ విధమైన కార్యక్రమాలు తీసుకోవాలి, క్యాడర్ లో ధైర్యాన్ని నింపడంతో పాటు బలమైన నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషిస్తూనే పార్టీ బలోపేతంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దృష్టి సారించబోతున్నారు. అందులో భాగంగానే ఫలితాలు వచ్చిన 2వ రోజునే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ప్రత్యేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఎన్ని గంటలకి ఈ సమావేశం ప్రారంభం కానుంది? మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రాకు ఇండియా అలయన్స్ బాసటగా నిలుస్తుంది. మహువా మొయిత్రాపై బహిష్కరణ వేటు వేయాలన్న లోక్సభ ఎథిక్స్ కమిటీ నివేదికను నేడు పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ఈ నివేదిక పట్ల ఇండియా కూటమి ప్రతిపక్షాలన్నీ తమ అభ్యంతరాలను తెలపాలని రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో జరిగిన ఇండియా కూటమి సమావేశంలో నిర్ణయించారు. ఈ నివేదికను తాము వ్యతిరేకిస్తామని లోక్సభలో కాంగ్రెస్ పక్షం నాయకుడు అధీర్ రంజన్ చౌదరి తెలిపారు. ఎథిక్స్ కమిటీ నివేదికపై తాను లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాసినట్లు తెలిపారు. పార్లమెంట్ సభ్యులకు సంబంధించిన సమస్యలను పార్లమెంట్ లోపలే పరిష్కరించాలని తాము కోరుతున్నట్లు తెలిపారు. బహిష్కరణ అన్నది చాలా తీవ్రమైన చర్య అని ఆయన అభిప్రాయపడ్డారు.
ये तो ऑपोजिशन हम करेंगे, अपोज करेंगे कि इस तरीके की बहिष्कार ना किया जाए। चिट्ठी लिखे हैं, बार बार हम बोलते हैं, अरे सारे बात तो प्रेस में आ गए, नई बात क्या कहेंगे हम लोग। सदन की बात सदन के अंदर होना चाहिए, सदन के बाहर पहले होते हैं। ये मोदी जमाने की नया एक मतलब उदाहरण की सदन की बात जो अंदर होना चाहिए बाहर पहले होते हैं, उसके बाद अंदर जाते हैं। देखिए ये तो ऑपोजिशन हम करेंगे, अपोज करेंगे कि इस तरीके की बहिष्कार ना किया जाए। चिट्ठी लिखे हैं, बार बार हम बोलते हैं, अरे सारे बात तो प्रेस में आ गए, नई बात क्या कहेंगे हम लोग। सदन की बात सदन के अंदर होना चाहिए, सदन के बाहर पहले होते हैं। ये मोदी जमाने की नया एक मतलब उदाहरण की सदन की बात जो अंदर होना चाहिए बाहर पहले होते हैं, उसके बाद अंदर। ప్రగతి భవన్ కాస్త ఇక నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రజాపాలన భవన్ గా మారబోతుంది. అవును, తెలంగాణలో బంపర్ విక్టరీ కొట్టిన వేళ తమ ప్రభుత్వ ప్రాధాన్యతలపై కీలక వ్యాఖ్యలు చేశారు టీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. అంతేకాదు, సామాన్యుల కోసం సచివాలయం తలుపులు తెరవబోతున్నట్లు ప్రకటించారు. విపక్ష నేతలు తమ వాదన వినిపించుకునేందుకే కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇస్తుందంటూ ప్రకటించారు రేవంత్ రెడ్డి. తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో విజయం సాధించిన వేళ కీలక వ్యాఖ్యలు చేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. గెలుపు ఖాయమని తేలిన తర్వాత గాంధీభవన్కు వెళ్లిన ఆయన పార్టీ ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రేతో కలిసి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇన్నాళ్లు తెలంగాణ సీఎం కేసీఆర్ క్యాంపు కార్యాలయంగా ఓ వెలిగిన ప్రగతి భవన్ పేరును మార్చబోతున్నట్లు ప్రకటించారు రేవంత్ రెడ్డి. ఇక నుంచి దీనిని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రజాపాలన భవన్గా మార్చబోతున్నట్లు వెల్లడించారు. 24 గంటల పాటు ప్రజాపాలన భవన్ గేట్లు సామాన్యుల కోసం తెరిచే ఉంటాయన్నారు. అంతేకాదు, ప్రజల కోసం సచివాలయం తలుపులు కూడా తెరవబోతున్నట్లు ప్రకటించారు రేవంత్ రెడ్డి. గతంలో జరిగినట్టుగా ఉండదు, సచివాలయ గేట్లు సామాన్యులకు తెరుచుకుంటాయి. ప్రగతి భవన్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రజాభవన్గా మారుతుంది. సామాన్యులకు పరిపాలన అందుబాటులోకి తీసుకురావడానికి సచివాలయాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాము. ఇక నుంచి అది ప్రగతి భవన్ కాదు, అది ప్రజాభవన్. సామాన్య ప్రజలందరికీ కూడా అందులోకి ప్రవేశం ఉంటుంది. తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే విషయంలో కాంగ్రెస్ పార్టీ ముందుంటుందన్నారు టీపీసీసీ చీఫ్. ప్రపంచానికి ఉద్యమ స్ఫూర్తి ఇవ్వడానికి, మానవ హక్కులను కాపాడడంలోనూ హస్తం పార్టీయే మొదట ఉంటుందన్నారు. 2009లో సరిగ్గా ఇదే రోజు శ్రీకాంతాచారి అమరుడయ్యాడని, మళ్లీ ఇవాళ అదే రోజు 4 కోట్ల తెలంగాణ ప్రజల విలక్షణ తీర్పు ఇవ్వడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించారని తెలిపారు. పార్టీ తరపున శ్రీకాంతాచారికి నివాళులర్పించినట్లు వెల్లడించారు రేవంత్ రెడ్డి. డిసెంబర్ 3, 2023 4 కోట్ల తెలంగాణ ప్రజలు విలక్షణమైన తీర్పు ఇవ్వడం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించి శ్రీకాంతాచారికి ఘనమైన నివాళులు తెలంగాణ ప్రజలు ఇచ్చిండ్రు. తెలంగాణ ప్రజలు ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి కాంగ్రెస్ పార్టీని గెలిపించి శ్రీమతి సోనియా గాంధీ గారికి కృతజ్ఞతలు తెలిపే అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి ఇచ్చినందుకు తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. తెలంగాణ ప్రజలకు విశ్వాసాన్ని కల్పించి కాంగ్రెస్ పార్టీలో స్ఫూర్తిని నింపిన రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీ, సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలిపారు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, పార్టీకి చెందిన సీనియర్ నేతలంతా కలిసికట్టుగా సాగి విజయం సాధించామని అన్నారు ఠాక్రే. అటు రాహుల్ చేసిన భారత్ జోడో యాత్ర పార్టీ విజయానికి కలిసొచ్చిందన్నారు. कांग्रेस पार्टी तेलंगाना में सरकार बनाने जा रही है। सभी का जो साथ मिला, सभी जनता का जो साथ मिला, पूरे तेलंगाना की प्रचार बड़ी अच्छी तरीके से सभी कांग्रेस पार्टी के नेताओं ने, कार्यकर्ताओं ने की। अहम भूमिका जो हमारी नेता सोनिया जी गांधी, जिन्होंने जिस मकसद से तेलंगाना दिया था, उस उद्देश्य को लागू करने के लिए जो मैंडेट है वो तेलंगाना की जनता ने कांग्रेस को दिया। ఇక విపక్ష నేత తమ వాదన వినిపించడానికి కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇస్తుందన్నారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ విజయాన్ని అభినందించిన కేటీఆర్కు ధన్యవాదాలు తెలిపారాయన. అంతేకాదు, ప్రతిపక్షాలు ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియలో పాలు పంచుకోవాలని ఆహ్వానించారు రేవంత్ రెడ్డి.
తెలంగాణ ప్రజలు సార్ చెప్పినట్లే చేశారు. ఏమాత్రం ఆగం కాలేదు. ఆలోచించి ఓటేశారు. ఆలోచన అంటే మామూలుగా కాదు. మంచి చెడు అన్నీ చాలా బాగా ఆలోచించి ఓటు వేశారు. దాని ఫలితమే కారు రివర్స్ గేరు. తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించి స్వరాష్ట్రం వచ్చాక 9.5 ఏళ్ల పాటు పాలించిన నాటి టీఆర్ఎస్ నేటి బీఆర్ఎస్ పార్టీని ఈ ఎన్నికల్లో ప్రజలు పక్కన పెట్టేశారు. ఈసారి కొత్త పాలకులకు అవకాశం ఇద్దామన్న ఆలోచనతో ప్రజలు కాంగ్రెస్కు పట్టం కట్టారు. ఇంతకీ బీఆర్ఎస్ పాలనలో దొర్లిన లోపాలేంటి? మూడోసారి అధికారాన్ని దక్కించుకోవడంలో గులాబీ పార్టీకి ప్రతికూలంగా మారిన అంశాలేంటో ఇప్పుడు చూద్దాం. పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని తాజా ఫలితాలు స్పష్టం చేశాయి. ఈసారి ఎన్నికల్లో బీఆర్ఎస్ అధిష్టానం ఎవరిని నిలబెట్టినా గెలుస్తారనే అతి విశ్వాసంతో వ్యవహరించింది. దీంతో పాటు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఎక్కువ శాతం సీట్లు ఇవ్వడం వలన ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకత కూడా బీఆర్ఎస్ ఓటమికి ప్రధాన కారణమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బీఆర్ఎస్ అధినేత 10 ఏళ్లుగా ప్రభుత్వ వ్యతిరేక వార్తలను మీడియాలో రాకుండా తొక్కిపెట్టడం కూడా ప్రజల్లో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత బహిర్గతం కాలేదనేది ప్రధాన వాదనగా వినిపిస్తోంది. సొంత మీడియాలో ఆల్ ఈజ్ వెల్ అనే ప్రచారం బీఆర్ఎస్కు ఎలాంటి ప్రయోజనం తెచ్చిపెట్టలేదనేది స్పష్టంగా తేలిపోయింది. బీఆర్ఎస్ పార్టీకి బలమైన బలహీనతైన పెద్దసారు కేసీఆరే. తెలంగాణ సాధనలో అత్యంత కీలక పాత్ర పోషించిన ఆయన ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని 2 పర్యాయాలు పాలించారు. అంతేకాదు రాష్ట్రాన్ని ఎంతో కొంత అభివృద్ధి చేశారు. 10 ఏళ్ల క్రితం తెలంగాణకు ఇప్పటి తెలంగాణకు పురోగతి విషయంలో చాలా మార్పు ఉందనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. అయితే ఆ అభివృద్ధి వెలుగుల మాటున దాగిన చీకటి కోణాలను బయటి ప్రపంచం కంటే అందులో మగ్గుతున్న ప్రజలు బాగా గమనించగలిగారు. సంక్షేమ పథకాల పేరుతో నెలనెలా చేతికి కొంత డబ్బు అందడం తప్ప తమ జీవన ప్రమాణాల్లో పెద్దగా వచ్చిన మార్పేమీ లేదని ప్రజలు గమనించారు. ముఖ్యంగా ఉద్యోగాల కోసం గత 10 ఏళ్లుగా యువకులు చకోర పక్షుల్లా ఎదురుచూస్తూనే ఉన్నారు. వారికి ఉపశమనం కలిగించే నిర్ణయం ఒక్కటంటే ఒక్కటి తీసుకోలేకపోయింది కేసీఆర్ సర్కారు. ఇంటికో ఉద్యోగం ఉండి గౌరవంగా సంపాదించే మనిషి ఉంటే ప్రజలు ఎవరూ ఇచ్చే డబ్బుల కోసం ఆశగా ఎదురు చూసే దుస్థితి ఉండదు. దీన్నే మరో రకంగా చెప్పాలంటే ప్రభుత్వం పేదలందరినీ నెలనెలా డబ్బుల కోసం ఎదురు చూసే దీనులుగా తయారు చేసింది. దీనిపై ప్రజల్లో చాలా వరకు వ్యతిరేకత వచ్చింది. దాని ఫలితమే ఈ ఎన్నికల్లో గులాబీ పార్టీ అనుభవించాల్సి వచ్చింది. తెలంగాణ ఎన్నికలపై పలు సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోలింగ్ అంచనాలు నిజమేనని తాజా ఫలితాలు నిరూపించాయి. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కేవలం ప్రభుత్వ పథకాలు ముచ్చటగా మూడోసారి గెలుపుకు తోడ్పడతాయని బీఆర్ఎస్ అతి విశ్వాసంతో వ్యవహరించింది. ఈ ఎన్నికల్లో ఆ అతి విశ్వాసమే బీఆర్ఎస్ను పుట్టిముంచింది. స్వపక్షంలో కూడా గొంతెత్తి నిజాలు మాట్లాడే నాయకుల పట్ల కక్షపూరితంగా వ్యవహరించడం బీఆర్ఎస్ ఓటమికి మరో గండంగా మారింది. సొంత పార్టీలోని అవినీతి పరులైన నాయకులను ఖండించకుండా వెనకేసుకు రావడం కూడా బీఆర్ఎస్ అధిష్టానంపై ప్రజల్లో మరింత వ్యతిరేకత పెరిగింది. తెలంగాణ సాధనకు ఉద్యమ కేంద్రాలుగా నిలిచిన విశ్వవిద్యాలయాల నుంచి బయటకు వచ్చిన యువతకు ఉద్యోగాల కల్పనలో కూడా బీఆర్ఎస్ పూర్తిగా విఫలమైంది. టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారిన తర్వాత టీఆర్ఎస్లో గతంలో ఉన్న తెలంగాణ ఫ్లేవర్ కోల్పోయిందనేది సర్వత్రా వినిపిస్తున్న మాట. టీఆర్ఎస్ ఒక ఉద్యమ పార్టీ అయి ఉండి ఉద్యమకారులను దూరం చేసుకోవటం అనేది పార్టీ పరాజయానికి మరో ప్రధాన కారణమయ్యింది. తెలంగాణ సాధనలో కీలక భూమిక వహించిన ఆర్టీసీ కార్మికుల పట్ల అమానవీయంగా వ్యవహరించడంతో పాటు ఆర్టీసీలో యూనియన్లే లేకుండా చేసి సమ్మెను క్రూరంగా అణిచివేయడం కార్మికుల్లో మరింత అసంతృప్తి చెలరేగింది. ఇటీవల ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ బిల్లు ఆమోదించినప్పటికీ ఆర్టీసీ కార్మికులకు ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడం వలన ఆర్టీసీ కార్మికులు బీఆర్ఎస్కు వ్యతిరేకంగా కాంగ్రెస్కు అనుకూలంగా మారారు. అలాగే ఉద్యమగని సింగరేణి కార్మికుల్లోనూ ప్రభుత్వ తీరుపై పూర్తి వ్యతిరేకత ఉంది. ఇంటర్ లీకేజీ, ఏపీపీఎస్సీ లీకేజీ వంటి వాటితో యువతలో కూడా బీఆర్ఎస్ పై పూర్తి వ్యతిరేకత చోటు చేసుకుంది.
తెలంగాణ గడ్డపై బీఆర్ఎస్ తప్ప ప్రతిపక్షమే ఉండకూడదనే నియంతృత్వ ధోరణి బీఆర్ఎస్ అధినేతలో ప్రబలడం కూడా అటు ప్రజల్లోనూ ప్రతిపక్షంలోనూ విపక్షంలోనూ తీవ్ర వ్యతిరేకతకు గేట్లెత్తిన పరిస్థితి ఏర్పడింది. ఇటీవల చోటు చేసుకున్న లిక్కర్ స్కామ్లో కవిత అరెస్టు కాకుండా ఢిల్లీ పెద్దైన బీజేపీ పెద్దల వద్ద రాజీ పడ్డారని ప్రజలు బలంగా నమ్మారు. అందుకే ప్రజలు కాంగ్రెస్కు పట్టం కట్టారు. దీంతో పాటు ఏపీలో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా జగన్ను ప్రోత్సహించారని సెటిలర్స్లోనూ తెలంగాణలోని టీడీపీ వర్గాల్లోనూ బలంగా నాటుకుపోయింది. చంద్రబాబు అరెస్టు విషయంలో కేటీఆర్ దురుసు వ్యాఖ్యలు కూడా వ్యతిరేక ఓటుకు మరింత ఊతమిచ్చింది. దళిత బంధు, బీసీ బంధు 100లో ఒకరికి అందటంతో మిగిలిన 99లోనూ ప్రభుత్వంపై వ్యతిరేకత తారస్థాయికి చేరింది. దళిత మధ్యతరగతి ప్రజలు డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై ఎంతో ఆశ పెట్టుకున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీలోనూ విఫలమైంది. ఇక కేసీఆర్ వ్యవహార శైలి గురించి గత 6 ఏడేళ్లలో పేలిన జోకులకు లెక్కే లేదు. ఆయన వ్యక్తిగత విషయాలు పక్కన పెడితే ముఖ్యమంత్రిగా ఆయనెప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉన్నదే లేదు. ప్రజల సంగతి దేవుడెరుగు. కనీసం మంత్రులకు కూడా ఆయన అపాయింట్మెంట్ దొరకలేదనేది యావత్ తెలంగాణ ఎరిగిన సత్యం. నియోజకవర్గానికి ప్రతినిధిగా ఉండే ఎమ్మెల్యేలైతే సారు దర్శనం దొరకడమే మహద్భాగ్యంగా భావిస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక ఎమ్మెల్యే వెళ్లి తన పరిస్థితిని ఆయనకు చెప్పుకునేదెప్పుడు? ఆ నియోజకవర్గం అభివృద్ధి అయ్యేదెప్పుడు? అయితే ప్రగతి భవన్ లేదంటే ఫామ్ హౌస్, ఈ 2 చోట్లనే కేసీఆర్ ఎక్కువగా ఉంటారనేది ప్రజలందరికీ తెలిసిన విషయమే. రాష్ట్ర పరిపాలన కేంద్రమైన సచివాలయానికి ఆయన వచ్చిన సందర్భాలు వేళ్ల మీద లెక్కబెట్టవచ్చు. పెద్దసారు వైఖరిపై బీఆర్ఎస్ నాయకుల్లోనే చాలా వరకు వ్యతిరేకత ఏర్పడింది. బయటకు చెప్పకున్నా మంత్రులతో పాటు ఎమ్మెల్యేలందరూ ఈ విషయంలో లోలోపల మదనపడ్డ సందర్భాలు కోకొల్లలు. మరోవైపు ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్కు పెద్ద ఎదురుదెబ్బగా మారిన అంశాల్లో కాళేశ్వరం ప్రధానమైనదిగా చెప్పుకోవచ్చు. ప్రపంచంలోనే అత్యుత్తమమంటూ గొప్పలు చెప్పుకున్న ఈ బాహుబలి ఎత్తుపోతల పథకం గురించి నిపుణులు మొదట్నుంచి ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అయితే దాని నుంచి ఆశించే ప్రయోజనాలు గొప్పగా ఉండడంతో పోనెలే అంటూ నోరు మెదపలేకపోయారు. కానీ సరిగ్గా ఎన్నికల ముందు మేడిగడ్డ బ్యారేజీకి పడిన గండి గులాబీ పార్టీకి శరాఘాతంగా మారింది. అప్పటి వరకు మూసుకున్న నోళ్లన్నీ ఒక్కసారిగా రెట్టింపు స్వరంతో బయటకు వచ్చేశాయి. కాళేశ్వరం డిజైన్లో లోపాలున్నాయని ముందు నుంచి చెబుతూనే ఉన్నామని, చివరికి అనుకున్నదంతా అయిందని, 1,00,000 కోట్ల సంపద బూడిదలో పోసిన పన్నీరైందని విమర్శకులు కేసీఆర్పై విమర్శల జడివాన గుప్పించారు. అయితే కేసీఆర్ దీనిపై ధీటుగా స్పందించి ఉంటే ప్రజల స్పందన మరోలా ఉండేదేమో. కానీ ఈ ఎన్నికలు ఆద్యంతం గులాబీ బాస్ ఎక్కడా దీని గురించి మాట్లాడకపోవడం ఓటర్లలో అనుమానం కలిగించింది. ఇందులో పొరపాట్లు జరిగాయి కాబట్టే ఆయన మాట్లాడలేకపోయారని ప్రజలు ఫిక్స్ అయ్యారు. చేసిన తప్పులకు శిక్ష విధిస్తూ గులాబీని 3వ అధికారం అందకుండా చేశారు. ఇక స్థానిక ఎన్నికల్లో సహా అన్ని ఎన్నికల్లోనూ 10 ఏళ్లుగా కారుకు ఓటేసిన జనం ఈసారి మార్పు ఆకాంక్షించారనేది తాజా ఫలితాలు నిరూపిస్తున్నాయి. ఎంపీటీసీ నుంచి అన్ని స్థానిక సంస్థల్లోనూ గెలిచిన తెరాస నాయకుల పనితీరుపై వ్యతిరేకత కూడా తీవ్ర స్థాయిలోనే ఉంది. ముఖ్యంగా తెలంగాణలో అండగా ఉన్న ఆంధ్ర సెటిలర్లను, కమ్మ సామాజిక వర్గాన్ని దూరం చేసుకోవడం ఓటమికి మరో పెద్ద కారణం అని విశ్లేషకులు భావిస్తున్నారు. సొంత పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలకే కాదు, మంత్రులకు కూడా సీఎం దర్శనం సులభంగా దొరకకపోవడం సొంత నేతల్లో అసంతృప్తి బయటపడలేదు. కేంద్రంలోని బీజేపీపై వ్యతిరేకత ఉన్న ప్రజలు బీఆర్ఎస్, బీజేపీ ఒకటే అనే భావనతో కాంగ్రెస్కు ఓటేశారనే వాదన సైతం బలంగా వినిపిస్తోంది. 2014-18 ఎన్నికల్లో పార్టీ ఫిరాయింపుల వలన ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత చోటు చేసుకుంది. ఇక అవినీతి విషయాల్లోనూ పెద్ద ఎత్తున ఆరోపణలు రావడం బీఆర్ఎస్కు తీవ్ర ఇబ్బందికరంగా మారింది. ఏ పని చేయాలన్నా కమిషన్లు లేనిదే నేతలు ముందడుగు వేయరనేది గత 6 ఏడేళ్లలో నానుడిగా మారిపోయింది. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కాళేశ్వరం ఎత్తుపోతలు, హరితాహారం ఇలా ఒక్కటేంటి అన్నింటిలోనూ జోరుగా ఆరోపణలు వచ్చాయి.
అలాగే సంక్షేమ పథకాల అమల్లో కూడా అధికార పార్టీ నేతల ఇష్టారాజ్యం కొనసాగడం సామాన్యులకు ఆగ్రహం తెప్పించింది. పెన్షన్లు రావాలన్నా, ఇళ్లు మంజూరు కావాలన్నా, దళిత బంధు, కళ్యాణ లక్ష్మి చెక్కులు రావాలన్నా ఏదైనా గులాబీ నేతల చేయి తడపందే పని కాలేదన్నది మెజార్టీ ప్రజల ఆరోపణ. దీనిపై ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా ఫలితం దక్కలేదు. దీంతో తమ వంతు అవకాశం కోసం ఎదురుచూసిన ఓటర్లు అదును చూసి తమ తీర్పునిచ్చారు.